సీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేలూరు గ్రామంలో కర్టన్ సెర్చ్, ధ్రువపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 14 మరణాయుధాలు స్వాధీనం. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రతిపాటి వివిధ పందిళ్ల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలు. ప్రతిపాటి నివాసం వద్ద నిర్వహించిన ప్రజావేదిక, ప్రజల నుండి పలు సమస్యలు స్వీకరించిన శాసనసభ్యులు పత్తిపాటి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నిర్వహించిన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. ఆదివారం నాదిలో జరగనున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం పేదలు వినియోగించుకోవాలని కోరిన టీడీపీ సమన్వయకర్త సదాశివరావు. మానవ జీవితానికి నిలువెత్తు ఆదర్శ రూపంగా నిలిచిన గొప్ప ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన పలు చోట్ల జరిగిన నవమి వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత నాదిండ్ల మండలం సంక్రాంతిపాడులోని రామాలయంలోని శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎండుగుపాలెంలోని శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి వార్షిక తిరునాళ మహోత్సవంలో పాల్గొన్నారు. చివరిగా పట్టణంలోని టిట్కో గృహాల వద్ద శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ శ్రీరాముడంటే ధర్మం, ధర్మం అంటే శ్రీరాముడు అనేంతగా స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే మానవ రూపంలో శ్రీరామ అవతారం దాల్చి ధర్మ పరిరక్షణ కావించారన్నారు. ఒక ధర్మాన్ని పాటించేటప్పుడు మరో ధర్మం దెబ్బతినకుండా ఆనాడే అన్ని వర్గాల ప్రజల్ని సమన్వయం చేసుకుంటూ రామచంద్రుడు సాగించిన సుపరిపాలన నేటికి ఆదర్శంగా నిలవడం మనందరం గర్వించాల్సిన విషయమన్నారు. మానవుల్లో సత్యం, కరుణ, ధైర్యం, క్షమ, న్యాయం, ప్రేమ వంటి సద్గుణాలను పెంపొందించడమే రామతత్వంలోని అసలైన పరమార్థమని పత్తిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు గట్టినేని రమేష్, సుబ్బారావు, పోతురాజు, సాంబశివరావు, రామాంజీ, గట్టినేని సుమంత్, నాగేశ్వరరావు, మూరకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, మాజీ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు ముచ్చటించుకుందామా, నీ గొంతు కలిపి మవంత పాడగ రామయ్య అంజని హనుమా, రామయ్య కీర్తన డోరార పలుకగ చిరంజీవిని జనుమా. రామ 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 శివుని ధనువు వంచినోడు, రావణ మదము తెంచినోడు, ధర్మము విలువ పెంచినోడు దశరథ సుతుడు. అతడి జంటగా అమ్మ తోడు, మాయమ్మ సీతమ్మ సరి జోడు, పట్టిన మగని కొనవేలు వీడలేదు ఇప్పుడు. పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు, ఆ తమ్ముడికి రాజమిచ్చి అడవికేగినాడు, అన్నయ్యంటే ఇతడు. ఏ రంగరంగ వైభవాల రామ కళ్యాణ వేళ సంబరాల పాట పాడుకుందామా.
చిందులాడుకుందామా నీ గొంతు కలిపి మా వంత పాడగ రామయ్య అంజని హనుమా రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవిని జనుమా రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట డివిజన్ పరిధిలోని చిలకలూరుపేట రూరల్ మండలం వేలూరు గ్రామంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున కాటన్ సెర్చ్ నిర్వహించారు. నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు మరియు భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి వీధిని జల్లెడపట్టిన పోలీసులు సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు మరియు 14 ప్రాణాంతక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతుండడం ఆందోళనకరమని, అలవాట్లకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎక్కడన్నా గంజాయి లేదా మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి వేలూరు అనేటువంటి ఈ విలేజ్లో మా సబ్ డివిజన్ సిబ్బంది అంతా ఆఫీసర్స్ నన్ను ఒక 100 మందితోటి హార్డ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు రికార్డ్లెస్ వెహికల్స్ 21 వెహికల్స్, రికార్డ్లెస్ వెహికల్స్, అలాగే ఈ కింద కనిపిస్తున్నటువంటి గడ్డపార పురుగులు, పొలుగులు, కత్తి, గొడ్డలు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఊర్లో కూడా ఈ రికార్డ్లెస్ వెహికల్స్, దొంగ వెహికల్స్ ఉంటాయి బాగా. వాటన్నింటి కూడా సీజ్ చేసి పోటీ పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా అట్లా వాడటం వల్ల అంతవరకు పర్లేదు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు, రకరకాల వాటికి వాడుతున్నారు. సో అందుకని ఏమాత్రం రికార్డు లేకపోతే వెహికల్ సీజ్ చేయబడింది ఒకటి. రెండవది, ప్రతి 2 వీలర్ వాడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి అని ఈ సందర్భంగా మీ తరఫు నుంచి చెప్తున్నాం. అదేవిధంగా ఊర్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ, అలాగే ముఖ్యంగా గంజాయి బాగా వాడుతున్నారు, పిల్లలకి దొరుకుతూ ఉంది. అది దొరకకుండా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. మేము అందరిని అరెస్ట్ చేస్తున్నాము. వాడినా, తాగినా, అమ్మినా, ఉంచుకున్నా అది నేరమే. కాలేజీ పిల్లలకు బాగా అనువుగా ఇస్తున్నారు. వాళ్ళని అందరినీ ఈ మధ్య అరెస్ట్ చేయడం జరిగింది. చిలకలూరుపేట రూరల్ పరిధిలో దాదాపు 30 మంది అరెస్ట్ చేస్తే అందులో 14 మంది ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. ఈసారి అలా ఛాన్స్ ఉండదు. ఎటు పరిస్థితుల్లో కేసు పెడతాము. ఆల్రెడీ కేసు పెట్టిన వాళ్ళందరి మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది అందరూ, ఈ ప్రజలందరూ కూడా, ఈ ఊరి ప్రజలందరూ కూడా మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిలకలూరుపేట మండల పరిధిలోని కావూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలూరుపేట నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న ఒక ఆటోను అదే దిశలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మోటార్ సైకిల్ అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శోభ్రం బాబు బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా 108 సిబ్బంది తమ వృత్తి ధర్మాన్ని చాటుతూ బాధితుడి వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ మరియు బైకు తాళాలను భద్రంగా ఆసుపత్రి సిబ్బందికి అప్పగించి తమ నిజాయితీని ప్రదర్శించారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని రకాల ప్రభుత్వ సేవలు వారి ముంగిటికే చేర్చాలన్న లక్ష్యం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాంశాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక నివాసం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సమస్యల తాలూకా వినతులు స్వీకరించిన ఆయన వాటిపై వారి సమక్షంలోనే అధికారులతో మాట్లాడి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ దేశంలో మరే ప్రభుత్వానికి సాధ్యం కాని విధంగా కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఎక్కువ మొత్తాన్ని పేదలకు సామాజిక పెన్షన్ల పంపిణీ రూపంలో అందిస్తుందన్నారు. త్వరలోనే ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అంతే రెట్టింపు అవుతాయని పత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అప్పుల భారం తొలగించి ప్రజల సంతోషం కోసం మరింత సంక్షేమాన్ని అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, అందుకోసమే పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. ఎండలు తీవ్రమైనందున ప్రజల ఆరోగ్య రక్షణకు అవసరమైన అన్ని సహాయక చర్యలను వైద్య ఆరోగ్య శాఖ విభాగం సత్వరమే ప్రారంభించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి అవసరమైన మందులు అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రధాన ఆసుపత్రుల్లో వడదెబ్బ చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలానే స్థానిక మున్సిపల్ యంత్రాంగం, మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకులు ప్రజల కోసం మంచినీటి, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాటి సూచించారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ త్రాగునీటి సమస్య ఎదుర్కోలేదని, ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంలో తామెప్పుడు సంకోచించలేదని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం ఆయన పట్టణ శివార్లోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకుల్లో పాత, కొత్త తాగునీటి చెరువులు నీటిని నింపే పనులను కూటమి నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన ప్రతిపాటి వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి ఎద్దడి ఏర్పడకూడదని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు వచ్చినా యంత్రాంగంపై కఠిన చర్యలుంటాయంటూ ఆయన తెలిపారు. ట్యాంకుల పరిశీలన అనంతరం పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ చిలకలూరుపేట పట్టణ వాసులకు త్రాగునీటి సమస్య ఎదురుకాలేదని పత్తిపాటి చెప్పారు. గత ప్రభుత్వం నిత్యం త్రాగునీరు సరఫరా చేయలేక చేతులెత్తేసిందని, కానీ ఇన్నేళ్లలో టీడీపీ హయాంలో ఎన్నడూ అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. పట్టణ ప్రజల నీటి అవసరాలు తీర్చే 2 ప్రధాన ట్యాంకులను, చెరువుల్ని పూర్తిగా నీటితో నింపుతున్నామని, ఒక ట్యాంకు రేపటికి, మరో ట్యాంకు వారంలో నిండుతుందన్నారు. ఈ 2 చెరువుల్లో నీటిని వేసవి నీటి అవసరాలకు పూర్తిగా తీరుతాయని పత్తిపాటి తెలిపారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో వేగంగా స్పందిస్తున్న కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలోని 6 గ్రామాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు 19 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రతిపాటి తెలిపారు. వరుస క్రమంలో ఉన్న పసుమర్రు, గొట్టిపాటు, ఈపురిపాలెం, వేలూరు సందెపుడి, కుక్కపల్లి వారిపాలెం గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే వ్యవస్థ నిర్మాణ పనులకు ఈ నిధులు వినియోగిస్తున్నట్లు ప్రతిపాటి తెలిపారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను వచ్చే నెలలో ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి సకాలంలో నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజలకు ఆయా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పత్తిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మైనార్టీ నాయకులు బేరింగ్ మౌలాలి, మూరకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఈ అబ్దుల్ రహీం, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పైపులుగా గడ్డి గిడ్డి ఇవన్నీ 2 అడుగులు వస్తే కానీ కనపడదు. ఓకే ఇక్కడే పెడతాం. సమన
అందరికీ ఈరోజు చిలకలూరుపేటకి పట్టణానికి నీళ్లు ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ న్యూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చిలకలూరుపేటకి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా వేసవి వచ్చేటప్పటికి నీటి సమస్యను ఎదుర్కోవడం చూసాం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పట్టణానికి మంచినీటి కొరత లేకుండా చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కూడా 2 చెరువులు నింపుతున్నాం. వేసవిలో పట్టణంలో ఉండేటువంటి వారికి కానీ ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ మీద ఆధారపడినటువంటి వారికి ఎక్కడ కూడా ఎండాకాలంలో వేసవి కాలంలో మంచినీటి సమస్య ఉండకూడదు. మంచినీటి సమస్య అనేటువంటి చిలకలూరుపేట పట్టణ ప్రజలకి రోజు మార్చి రోజు 3 రోజులకు ఒకసారి ఇచ్చేటువంటి సిస్టాన్ని ఉండకూడదు. ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచినీరు అందాలి. అది కూడా మంచి ఫిల్టరైజ్ చేసినటువంటి వాటరే అందించాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు సలహాలతోటి చెరువుకి నీటిని నింపడం జరుగుతూ ఉంది. రొటీన్గా వచ్చేటువంటి కాకుండా అదనంగా కూడా మోటార్లు పెట్టి ఈరోజు చెరువును నింపుతున్నాం. ఇది ఇప్పుడు ఇంకా 2 ఇంచెస్ అంటే 3 రోజులు వస్తే ఓల్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఫుల్ అవుతూ ఉంది. న్యూ ఎస్ఎస్ ట్యాంక్ కూడా 1 వీక్ వస్తే ఫుల్ అవుతూ ఉంది. ఇది వస్తే మనం వేసవిని పూర్తిగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా నీటి సరఫరా చేసేటువంటి దానికి అవకాశం ఉంటా ఉంది. అదేవిధంగా రెండవది 19 కోట్లు చిలకలూరుపేట నియోజకవర్గంలోని పసుమర్రు, గొట్టిపాడు పంచాయతీలోని ఈవరపాలెం, వేలూరు, సందెపూడి, కుక్కపల్లివారిపాలెం గ్రామానికి సింగిల్ లైన్లో శాంక్షన్ అయింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య రాకుండా ఉండేటువంటి దానికి 19 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ నుంచి శాంక్షన్ చేశారు. ఆ విధంగా ఈ గ్రామాలన్నిటికి కూడా మంచినీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతూ ఉంది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ నెలలోనే టెండర్లు కూడా ఏప్రిల్లో పిలవబోతూ ఉన్నారు. 19 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారికి కూడా చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. రక్తదానమే ఊపిరిగా 60సారి ప్రాణదాతగా నిలిచిన కాసరామ శ్రీనును పలువురు ప్రముఖులు అభినందించారు. రక్తదానం అంటే కేవలం ఒక సాయం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే యజ్ఞం. ఆ యజ్ఞాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపర్బాంధుడిగా నిలుస్తున్నారు చిలకలూరుపేటకు చెందిన సామాజిక కార్యకర్త కాసరామ శ్రీను. తాజాగా ఆయన 60వసారి రక్తదానం చేసి తన సేవా తత్పరతలను చాటుకున్నారు. మానవత్వమే మిన్నా అని మరోసారి నిరూపించారు. హైదరాబాద్ లో అత్యవసర సాయం. చిలకలూరుపేటకు చెందిన 62 సంవత్సరాల సయ్యద్ జాన్బీ హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స జరుగుతుంది. ఆపరేషన్ సమయంలో అత్యంత అరుదైన బి నెగిటివ్ రక్తం 2 యూనిట్లు అత్యవసరంగా అవసరమైంది. కుటుంబ సభ్యులు దిక్కుతోచిన స్థితిలో ఉండగా కాసరామ శ్రీనుకు సమాచారం అందించి వార్త తెలిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మిత్రమండలితో కలిసి హైదరాబాద్ కు చేరుకున్న శ్రీను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా స్వయంగా రక్తదానం చేసి బాధితురాలికి అండగా నిలిచారు. 60 సార్లు అలుపెరగని సేవ. 1 కాదు 2 కాదు, ఏకంగా 60 సార్లు రక్తదానం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తన రక్తంతో ఎందరో ప్రాణాలు కాపాడిన శ్రీను నేటి యువతకు గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. రక్తం దొరక్క ఎవరు ఇబ్బంది పడకూడదనే తన లక్ష్యమని ఆయన నిరూపిస్తున్నారు. ఈ మానవీయ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భైరా దిలీప్ చక్రవర్తి, రమణస్వామి నాయుడు మరియు మర్రిపూడి వెంకటేష్లు శ్రీను సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 60 సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించడమే కాకుండా సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన శ్రీనును వారి మిత్రమండలిని అభినందించారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఉబకాయం మరియు టైప్ 2 మధుమేహం పెద్ద సమస్యలుగా మారాయి. వీటిని పరిష్కారంగా డాక్టర్ శంకర్ రావు సెమానెక్స్ట్ వంటి GLP-1 రిసెప్టర్ ఆగోనిస్ట్ గురించి వివరిస్తున్నారు. ప్రధాన ఉపయోగాలు: బరువు తగ్గడం,
ఇది మెదడులోని ఆకలి కేంద్రాలపై పనిచేసి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. చక్కెర నియంత్రణ, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం వల్ల రక్తపోటు తగ్గి గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. సెమానెక్స్ట్ అనేది సెల్ఫ్ అడ్మినిస్ట్రేటెడ్ పెన్, అంటే మనకు మనమే వేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు వేసుకోవాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి నిర్ణీత సమయంలో తీసుకోవాలి. సాధారణంగా పొట్ట భాగంలో, తొడ మీద లేదా పై చేయి వెనక భాగంలో చర్మం కింద తీసుకోవాలి. డాక్టర్ సూచించిన డోస్తో సాధారణంగా 0.25 mg ప్రారంభించి క్రమంగా పెంచుతూ వెళ్తారు. డాక్టర్ తన రోగులకు మరియు ఫాలోవర్లకు ఇచ్చే అతి ముఖ్యమైన సలహాలు, సెమానెక్స్ట్ కేవలం మ్యాజిక్ స్టిక్ కాదు, ఇది ఒక సాధనం మాత్రమేనని డాక్టర్ తెలిపారు. సరిపోయిందని అంటారు. అది కాదు. విషయం ఏంటంటే పొద్దున్నే గబ 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 ఒక అరగంట నడవటం, కొంచెం కండరాల బలం కోసం చేసి రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటారు, అవి చేసుకుంటూ తిండి విషయం బాగా పక్కాగా మనకు అర్థం కావాల్సింది. మనకు ఏంటంటే ఎక్కువగా ఈ కార్బోహైడ్రేట్స్ తోటి కూడిన కొన్ని, అంటే ఉదాహరణకి మనం అంతా తినేది ఎక్కువ రైస్ తింటాం. రైస్ అను కొద్దిగా పచ్చడి, గిద్దెడు రైస్, 2 గిద్దెడు రైస్ అని తింటాం. అది సరైన విధానం కాదు. 4 సార్లు కొద్దిగా రైస్, 4 సార్లు పొద్దున్న 8 నుంచి ఒకసారి, 12 ఒకసారి, సాయంకాలం 4 స్నాక్స్ లాగా ఒకసారి, రాత్రికి 8 సో పొద్దున్న 8 నుంచి సాయంకాలం 8 వరకు కొద్ది తీసుకుంటూ, ఇక రాత్రి 8 నుంచి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న 8 వరకు ఏం ఆహారం తీసుకోకుండా శరీరాన్ని, షుగర్ని అన్నిటి కాపాడుకునే మార్గం అనేది మంచి విషయం. ఒకటి తినే దాంట్లో కూడా బాగా, ఉదాహరణకు ఇట్లా ఈ మోడల్లో మనకి అన్నం తక్కువ, కోర్పెచ్చు, ఇట్లా ఈ మోడల్ అర్థం చేసుకుంటూ 4 సార్లు అట్లా చేసుకునే విధానం ఒకటైతే, రెండోది మనకి ప్రతిరోజు ఆహారంలో ఇట్లా పచ్చికూరగాయ ముక్కల్ని కొంచెం హాఫ్ బాయిల్ చేసేసుకొని, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పెప్పర్ వేసేసుకొని, ఇది కొంచెం ఒక గుప్పెడు తినేసి 1-2 ఇడ్లీలు అట్లా బ్రేక్ఫాస్ట్, అది లంచ్, ఇట్లా మళ్ళీ సాయంకాలం స్నాక్స్ లాగా కొంచెం పచ్చికూరగాయ ముక్కలు, కాస్త గుగ్గి లాంటివి, లేకపోతే కాస్త ఏదైనా ఏది తీసుకున్నా లైట్ ఎప్పుడు లైట్ ఫుడ్ తోటేసి మనం షుగర్ మూలాన వచ్చే ఇబ్బందులు రాకుండా తీసుకుంటూ, రాత్రి మళ్ళీ 9-8 అట్లా తీసుకునే విధానం. ఇట్లా 12 గంటలు తింటాం, 12 గంటలు ఫాస్టింగ్. ఈ లెక్కన ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది ఒక పార్ట్ అయితే, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళ ఉన్న వైద్యం గురించి GLP ఎన్లాక్స్ అనేసి ఒక ప్రత్యేకమైన మందులు వచ్చేసి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నేడు పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగియడంతో పరిపాలన సజావుగా సాగేలా ప్రభుత్వం కలెక్టర్కు ఈ అదనపు బాధ్యతలను అప్పగించింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. పట్టణంలోని తూర్పు దళిత వాడలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వసతి గృహంలో అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. హాస్టల్ గదిలో క్లీనింగ్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏప్రిల్ 23 వరకు ఇవ్వాలి, సేమ్ రేట్కి చూసుకోండి. ఎక్కడ వాళ్ళు తగ్గించడం ఇవన్నీ ఉండకూడదు. ఇన్స్పెక్షన్స్ చేసుకోండి. మీ అన్ని దాంట్లో వస్తున్నాయి. ఎక్కడ ఉంది స్టాక్? ఇక్కడ ఎన్ని రోజులకి కావాలి? 5 రోజులకి ఒక సిలిండర్ కావాలా? ఇప్పుడు ఎప్పటి నుంచి ఆఫ్ మీది? ఏప్రిల్ నుంచి కదా. నిన్న పొద్దున్న లిస్ట్ చేశారు కదా. ల్యాబ్కి ఏం నేర్పిస్తున్నారు కంప్యూటర్లో? టైపింగ్, వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ నేర్చుకున్నారా? ఉన్నారా అక్కడ? టాపర్ ఎవరు? మోస్ట్ ఇంటెలిజెంట్ ఎవరు మీ హాస్టల్లో? బెన్నీయా? ఎలా అక్కడ ఏ క్లాస్? 10th. మరి నేర్చుకుంటున్నారా బెన్నీ నుంచి ఎలా చదవాలి?
సేమ్ హాస్టల్లో టాపర్ చూస్తారుగా, ఫుల్ వెళ్తూనే ఉంటారు కదా. మరి బెన్నీ ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా చదువుతున్నారు, మీరు కూడా అలా చదవాలి. చిలకలూరిపేట బాలుర వసతి గృహంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. హాస్టల్లో విద్యార్థులతో కలిసి మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కలెక్టర్ కృతికా శుక్లా మొక్కలు నాటారు. విద్యార్థులంతా పరిశుభ్రత పాటించి వ్యర్థాలను సంపదగా మార్చుకోవాలని పట్టాభి తెలిపారు. కూరగాయల వ్యర్థాలతో వర్మి కంపోస్టు తయారు చేసే విధానాన్ని చైర్మన్ పట్టాభి పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చైర్మన్ పట్టాభి తెలిపారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. హలో మ్యామ్, హౌ ఆర్ యు? ఒక్క నిమిషం. నువ్వు తప్పది అబ్బా. ఓకే ఓకే. మీరు సిల్వర్, గోల్డ్ ఇవన్నీ కూడా తీయొచ్చు. మనం స్టేట్ వైడ్గా ఒక కంపెనీతో, ఒక సంస్థతో మనం ఒప్పందం చేసుకుని ఇవన్నీ వాళ్ళు కొంటా ఉన్నారు మన దగ్గర. ప్రెషియస్ మెటల్స్ అన్ని రికవర్ చేయొచ్చు, ఏమీ పూర్తిని బయటపడేసేది కాదు. ఈ వెట్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ చూసారు కదా, కాంపోస్ట్ పిట్ పెట్టాం. దానిలో వేసినట్లయితే ఈ మొక్కలకు కావాల్సినటువంటి మెన్యూర్ అంతా తయారు. ఇప్పుడు ఈ పేపరు, ప్లాస్టిక్ ఇవన్నీ వేస్తారు. పొడి చెత్త అంతా కూడా ఇది కూడా రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట మున్సిపాలిటీకి రావటం జరిగింది. మనందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నెల 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి తీర్మానం ఆమోదించడానికి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం వలన స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతా ఉన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున చైర్మన్గా నేను, అదేవిధంగా మా ఎండి అనిల్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు, ఆర్డీఓ గారు, ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, వీరందరూ కూడా ఈ రోజున ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ప్రతి నెల కూడా ఒక థీమ్ని ప్రకటించి ఆ థీమ్ ప్రకారం కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల నెట్ జీరో కాన్సెప్ట్తో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జీరో వేస్ట్ కాన్సెప్ట్, నెట్ జీరో కాన్సెప్ట్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఈ రోజున కుప్పం నియోజకవర్గం మొత్తాన్ని కూడా నెట్ జీరోగా మారుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అది కాలేజ్ క్యాంపసెస్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, యూనివర్సిటీస్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా జీరో వేస్ట్, నెట్ జీరో యూనిట్స్గా, క్యాంపసెస్గా మార్చాలి అనే ఒక దిశానిర్దేశం చేయటం వల్ల ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలుర వసతి గృహాన్ని కూడా నెట్ జీరో కింద మారుస్తున్నాం. దానిలో భాగంగా ఇక్కడ వచ్చేటటువంటి వేస్ట్ని ఇక్కడే ప్రాసెస్ చేసుకునే విధంగా ఇప్పుడే మరి వెట్ వేస్ట్కి ఒక కాంపోస్ట్ పిట్ కానివ్వండి, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి డ్రై వేస్ట్ని స్వచ్ఛరథానికి లింక్ చేసి మరి చెత్త నుండి సంపద సృష్టించడం అనేది వాస్తవంగా ఈ రోజున ప్రజలు చూస్తూ ఉన్నారు. తమ ఇంట్లో ఉన్నటువంటి చెత్తని స్వచ్ఛరథం, డ్రై వేస్ట్ వాళ్ళ ప్లాస్టిక్ కానివ్వండి, పేపర్ కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛరథంలో ఇచ్చి వారికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటూ నిజంగా చెత్త నుండి సంపద సృష్టించడం ఎలా అన్నది వాళ్ళు చేసి చూపిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మరి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇటువంటి హాస్టల్స్ అన్నింటినీ కూడా స్వచ్ఛరథానికి అటాచ్ చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి అది వచ్చినట్లయితే పిల్లలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకునే అవకాశం ఉంది. పిల్లలే ఇక్కడ ఉన్నటువంటి ఆ డ్రై వేస్ట్ వాళ్ళు పేపరు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వారు పక్కన పెట్టినట్టయితే వాటిని స్వచ్ఛరథానికి ఇచ్చి వాళ్ళు తద్వారా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అతి త్వరలోనే సోలార్ కూడా ఈ హాస్టల్ దగ్గర ఏర్పాటు చేసి పూర్తిగా ఎలక్ట్రిక్ కన్జంప్షన్ అంతా కూడా సోలార్ ద్వారా కన్వర్ట్ చేసుకునే ప్రణాళిక కూడా గౌరవ కలెక్టర్ గారు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఓవరాల్గా నెట్ జీరో కింద దీన్ని కన్వర్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా
ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఇప్పటికే ఒక SOPని మనం రిలీజ్ చేసి గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సాధ్యమైనటువంటి ఎక్కువగా ఇటువంటి క్యాంపసెస్ని యూనిట్స్ని సిద్ధం చేసి తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో విజన్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని చేరుకోవడం కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ యాక్టివిటీ కూడా చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి మరి గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయినటువంటి దాదాపు 1,20,000 టన్నుల చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికే ప్రాసెస్ చేసి క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 13 ఎకరాల భూమిని రీక్లెయిమ్ చేసి దాన్ని అంతా కూడా గ్రీన్ స్పేస్ కింద మారుస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉత్పత్తి అయ్యేటువంటి 60 టన్నులు చెత్త ఏదైతే ఉందో దాన్ని ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా నెలకొల్పుతూ ఉన్నాం. ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటరు అంటే ఇక చిలకలూరుపేట పట్టణంలో డంపింగ్ అనేది లేకుండా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని మార్చడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ని నెలకొల్పుతున్నాం. అటువంటి యూనిట్ ఇక్కడ చిలకలూరుపేటలో కూడా నెలకొల్పి ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేసి తద్వారా కొంత ఆదాయం కూడా ఇక్కడ ULBకి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో బాబావారికి గంధ మహోత్సవం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాబావారిని పల్లకిపై ఊరేగించారు. అచ్చం షిరిడిలో జరిగే విధంగా ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఈ గంధ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు మందిర ప్రధాన అర్చకులు మురికపుడి లక్ష్మీనారాయణ తెలిపారు. ముందు కోలాట ప్రదర్శనతో మహిళలు స్వాగతం పలకగా ఈ ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆదివారం ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాదెండ్లలోని పార్వతీ పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు పూర్తి చేసినట్లు గ్రామ టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శంకర కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని స్థానికులకే కాకుండా ఎవరైనా వినియోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సమాద్ ఖాన్, మద్దుమాల రవితో పాటు పలువురు టీడీపీ నాయకులు, క్యాంపు కన్వీనర్లు కంచర్ల శ్రీనివాసరావు ఉన్నారు. పెద్ద ధనవంతులకి అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్స్, అటువంటి హాస్పిటల్స్లో కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి అనేక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల కోసం కృషి చేస్తూ ఉన్నారు మన ప్రతిపాటి పుల్లారావు గారు. అందులో భాగంగానే శంకర కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో రేపు నాదెండ్ల గ్రామంలో 42వ మెడికల్ క్యాంపు నేత్ర వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో మన ప్రతిపాటి పుల్లారావు గారి తనయులు మరి ప్రతిపాటి శరత్ బాబు
ఈ ఫౌండేషన్ ఎండీగా ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో మరి పుల్లారావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో మరి ఉదయం 9 గంటలకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది మన శాసనసభ్యులు పుల్లారావు గారు. దానిలో భాగంగానే అందరూ కూడా నియోజకవర్గంలోని పట్టణంలో కానీ ఇంకా 3 మండలాల్లోని పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వైద్య సహాయం పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి పుల్లారావు గారు 4,200 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని చేపట్టి అభివృద్ధి ప్రదాతగా నిలిచారు. అదేవిధంగా ఈ వేలాది మందికి కంటి చూపును ప్రసాదించి నేత్రదాతగా కూడా పిలుస్తూ ఉన్నారు. ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఆయన చేసే కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కూడా తమ వంతు సహాయం, తమ వంతు కృషి చేసి పేద ప్రజల్ని క్యాంపులు తీసుకొచ్చి వాళ్ళకి వైద్య సహాయం అందించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ క్యాంపుల్ని ఉపయోగించుకొని వైద్య సహాయం ఉచితంగా పొందవలసిందిగా కూడా. మురికిపూడిలో స్వయంభూగా వెలిసిన బోటు వీరాంజనేయ స్వామి వారి తిరునాళ మహోత్సవం ఆదివారం ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన కార్యదర్శి చెన్నపాటి నాగరాజు, ఉపాధ్యక్షులు కొమ్మనబైన రామారావు తెలిపారు. ఉదయం నుండి పొంగళ్లుంటాయని, ఉచిత భోజన సదుపాయం ఉంటుందని వారు తెలిపారు. సాయంత్రం విద్యుత్ ప్రభల ప్రదర్శన ఉంటుందన్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం మురికిపూడి గ్రామం నందు వాయువేయ దిశ నందు స్వయంభూగా వెలసి ఉన్నటువంటి శ్రీ బోటు వీరాంజనేయ స్వామి వారి సంవత్సరాల నుంచి గత 49 ముందు అమ్మవారు అయినటువంటి కాపుకి కాలం చేసిన లోటు మా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఆ లోటుని పూడ్చి ఈ 50వ తిరణాలని ఎంతో వైభవంగా జరిగే విధంగా ఆ బోటాంజనేయ స్వామి వారు మాకు ఆ యొక్క బలాన్ని, ఆత్మధైర్యాన్ని కలిగిస్తాడని కోరుకుంటూ ప్రతి విధంగా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి భక్తులందరూ ఏ విధంగా సహకరించారో ఇప్పుడు కూడా ఈ యొక్క తిరణాల మహోత్సవానికి అదే విధంగా సహకరించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అందరూ తమ వంతుగా మా మురికిపూడి గ్రామంలో అన్ని కులాల వాళ్ళు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సాగిలోటు. ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తేజస్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, క్లినిక్స్ మరియు హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడ వారిచే ఉచిత వైద్య శిబిరం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుభానినగర్ కమ్యూనిటీ హాల్ వద్ద జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండెకు సంబంధించిన బీపీ, షుగర్, ఈసీజీ, ఈకో మరియు క్యాన్సర్ కు సంబంధించిన పాపుస్మియర్, సిఏ 125, పిఎస్ఏ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, సిఎంఆర్ఎఫ్, ఎల్ఓసి పథకముల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు గల్లా మురళీకృష్ణ, ఖలీఫాతుల్లా ఖాన్, రెహమాన్, హిదాయుదుల్లా, సుదర్శన్ రావు తదితరులు ఉన్నారు. నమస్కారం. ఈ నెల 29వ తేదీ అనగా రేపు లేదు, ఎల్లుండి ఆదివారం, ఈ నెల 29వ తేదీ ఆదివారం ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ మరియు విజయవాడ హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే సుభానీనగర్ నందుకల కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 29వ తేదీ ఆదివారం తేజస్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ మరియు విజయవాడ హెచ్సిజీ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే సుభానీనగర్ కమ్యూనిటీ హాల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ ఉచిత వైద్య శిబిరం నందు గుండెకు సంబంధించిన ఈసీజీ, ఎకో, బీపీ, షుగర్, క్యాన్సర్కు సంబంధించిన పాప్స్మియర్, సిఏ 125, పిఎస్ఏ టెస్టులు చేసి ఉచితంగా మందులు అందజేస్తారు. చిలకలూరుపేట ప్రాంత ప్రజలందరూ కూడా 29వ తేదీ ఆదివారం సుభానీనగర్ కమ్యూనిటీ హాల్ నందు జరిగే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరపున సవినయంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.
పట్టణంలోని సుబ్బయ్య తోటలో కోదండ సీతారామస్వామి కళ్యాణం సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన పందిరి వద్ద స్వామివారి పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. గత 23 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ పందిరి వద్ద తొలిసారిగా పట్టాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అర్చకులు ప్రసాద్ తెలిపారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామకృష్ణతో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మండపం ముందు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి నుంచి 23వ సంవత్సరాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా ఈ యొక్క సుబ్బయ్య తోట మహిళా సంఘం వారు చేస్తూ వారు 23వ సంవత్సరం పురస్కరించుకొని స్వామివారికి ఈ సంవత్సరం నిన్న శ్రీరామనవమి సందర్భంగా వైభవపేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకొని ఈ రోజున స్వామివారికి అద్భుతమైనటువంటి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది మహాద్భుతమైనటువంటి ఘట్టం. స్వామివారికి పట్టాభిషేకం అంటే సామ్రాజ్యాన్ని మొత్తం కూడా సర్వస్వం స్వామికి సమర్పించడం అనేది, అంటే భక్తుల యొక్క మనస్సు అనేటువంటి సామ్రాజ్యాన్ని స్వామికి సమర్పించడం అనేది ఈ పట్టాభిషేకంలోనే అంతరార్థం. పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఆదివారం నిర్వహించనున్న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం సేవలను పేదలు వినియోగించుకోవాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు కోరారు. ఈ శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శంకర్ కంటి ఆసుపత్రి పర్యవేక్షణలో ఈ ఉచిత క్యాంపులు జరుగుతుందన్నారు. నమస్కారం. రేపు అనగా 29/3/26 మన ప్రతిపాటి ఫౌండేషన్ ద్వారా జరిగే శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది నాదెడ్ల గ్రామంలో. సో ఈ క్రమంలో నాదెడ్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చేసి కనుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, లేకపోతే చుక్కలాలు కానివ్వండి, లేకపోతే కంటి నీరు కాసులు కానీ అన్నీ ఉచితంగా మనకి పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా మనకి అవకాశం వచ్చింది. కాబట్టి అందరూ చక్కగా ఉపయోగించుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మన పత్తిపాటి ఫౌండేషన్ ద్వారా వారు చేసే సేవలు గాను మొన్నే మన శరత్ గారికి, పత్తిపాటి శరత్ గారికి అవార్డు రావటం అందరికీ సంతృప్తికరమైన విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి వారు ఇట్లాగే మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని నలుగురికి సహాయం చేసేసి మంచిగా ఇంకాస్త పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన పత్తిపాటి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.